రాజారాం సౌమ్య హాస్పిటల్ మరియు పరిశోధన కేంద్రం యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ రామానాయుడు. ఈరోజు మనము సహజంగా వచ్చేటువంటి చీము పుండ్లు లేదా యాప్సిస్ అనే దాని గురించి తెలుసుకుందాము. ఈ చీము పుండ్లు లేదా యాప్సిస్ అనేవి స్టెఫ్లోకోకస్ బ్యాక్టీరియా లేదా కొన్ని పారాసైట్స్ వలన వస్తుంటాయి. చీము పుండు అనగా శరీరంలోని కణజాలంలో కొంచెం కొంచెంగా ఒకే చోట ఏర్పడేటువంటి చీము సమూహాన్ని చీముగడ్డలు లేదా యాప్సిస్ అంటాము. యాప్సిస్ అనేటివి రెండు రకాలు ఉంటాయి. చిన్న చిన్న చీముగడ్డలుగాను మరియు కొన్ని కార్బంకుల్స్ లాగా పెద్ద పెద్ద పుండ్లు కూడా ఏర్పడుతుంటాయి. ఇవి వచ్చిన వారిలో ఎక్కువగా ఆ చీమగడ్డ వచ్చిన చోట నొప్పిగా ఉండడము, ఆ భాగం ఎర్రగా మారడము మరియు వెచ్చగా కూడా ఉంటుంది. ఈ కార్బంకల్స్ అనేటివి పెద్ద పెద్ద పుండుగా ఏర్పడుతుంటాయి. ఇవి శరీరంలోని అన్ని భాగాల్లో అంటే ఊపిరితిత్తులు, మన మెదడు, గుండె కండరాలు, కిడ్నీస్, శరీరంలోని అన్ని రకాల కణజాలంలో కూడా ఈ చీము గడ్డలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఇది శరీరం పై భాగంలోనూ కనపడతాయి. కొంతమందికి శరీరం లోపల సబ్క్యూటేనియస్గా కూడా ఈ గడ్డలు ఏర్పడుతుంటాయి. ఒక్కొక్కసారి ఇవి మెదడు భాగంలో కానీ వెన్నెముక కానీ వెన్నెమ యొక్క పొరలు ఉంటాయి, అందులో వచ్చినప్పుడు ఇది ప్రమాదకరంగా మారే అవకాశం కూడా ఉంది. దీన్ని మనము నిర్ధారించడానికి సిటీ స్కాన్ ద్వారా కానీ లేదా కొన్ని యొక్క నొప్పి ఉన్నటువంటి ప్రదేశంలో సిటీ స్కాన్ చేయడం ద్వారా దీన్ని మనం గుర్తించవచ్చును. సో వీటికి ఈ నొప్పి తగ్గించడానికి కానీ ఇటు పూర్తిగా నయం చేయడానికి అనేక రకాల చికిత్స విధానాలు ఉన్నాయి. అందులో హోమియోపతి వైద్యంలో కొన్ని మందులు వాడుకోవడం వల్ల 1-2 రోజులు పూర్తిగా ఈ చీము బయటకు వచ్చి క్లీన్గా మాన్పించేటువంటి మందులు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది ఆర్నికా 200 అనే మందు మరియు సల్ఫర్ 200 అనే మందు. ఈ మందుల్ని మనం ఆర్సెనికాల్ 200 అనే మందులు తీసుకోవడం వల్ల ఆ చీము యొక్క సమూహం మొత్తం కూడా దనంతకు అదే బయట వచ్చి ఆ చీము గడ్డలు కానీ కార్బన్స్ కానీ పూర్తిగా మానిపే అవకాశం ఉంది. కనుక ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించమని కోరుకుంటున్నాను. ఐ హోప్ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ నచ్చితే అందరూ లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరికొన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.